మంచిగా చేశారు. ఇప్పుడు అందరూ ప్రజల్లో తెలుస్తుంది. అప్పుడు ఏదో మా సాధకుల మధ్య మా ఇంటర్నల్ మీటింగ్ లో అయిపోయేది. ఇప్పుడు అందరూ అంటే యావత్ దేశానికి తెలుస్తుంది కళ్యాణ్ గారు ఏం ఫీల్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ గెలుస్తుందా, పోటీ చేస్తుందా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో గెలుస్తుందా అనేసి మీరు అనుకుంటున్నారా? గెలుస్తుందో లేదో అది ప్రజలు మేము అనుకోవడం ఏంటి. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తాం. ప్రజల ఇష్యూస్ ని మేము దాని గురించి అడ్రస్ చేస్తాం. ఏది మంచో ఏది చెడో మాకేది అనిపించిందో దాన్ని ఎలా మార్చాలనుకుంటున్నామో చెప్తాం. ప్రజలకు అది నచ్చితే ఓట్లేస్తారు, జనసేన నమ్మితే ఓట్లేస్తారు. మరి కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి కమెంట్ చేయడం జరిగింది. ఈ కమెంట్స్ గురించి మీరు ఏమంటారు? ఎవరు? కొంతమంది నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ నాయకులు కమెంట్ చేయడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? అయిపోయిందండి. అంటే ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో దాని తర్వాత వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు మాట్లాడింది వాళ్ళకే ఇప్పుడు వాళ్ళకి సమాధానాలు వచ్చేసాయి. వాళ్ళని కూర్చొని అడగండి. ఇప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ సమాధానం ఏంటో కనుక్కొని చెప్పినప్పుడు చెప్తారు. ఎక్కలేదు. మనం ఎట్లా అడుగును